హాయ్ అందరికీ నమస్కారం. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ కూడాను. మరి ఆ చల్లని తల్లి దయా కృపాకటాక్షాలు అందరికీ నిండుగా దండిగా ఉండాలని కోరుకుంటూ, నిజంగా ఇవాల్టి పర్వదినాన ఒక మంచి ఒక పాట పాడదాం అనుకున్నాను. వీలవ్వలేదు పొద్దుటి నుంచి. మరి ఇప్పుడే తీరికయింది. మరి ఎనీహౌ పెద్దగా వీడియోలు తీయడం కుదరట్లేదు. ఇక్కడ బాగా సల్టరీగా ఉంటుంది మా విజయవాడలో. బట్ వ్యూవర్స్ కోసం, నా ప్రేక్షకుల కోసం, నన్నెంతో ఆదరిస్తున్న మీ అందరి కోసం మంచి మంచి వీడియోలు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. మరి ఇవాళ అమ్మవారి మీద ఒక చక్కటి పాట. మరి ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా, ఆ లక్ష్మి ప్రసన్నం కావాలి మనకి. ఆమె కోసం మనం ఎంత తపించాలంటే ఆ అమ్మ దయ కలిగేటట్టు మనం తపించాలి. చారుమతి కథ ఇందులో ప్రాశస్త్యం పొందినది. ఈ కథలో ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజున ఆ తల్లిని కృపాకటాక్షాల కోసం మనకి చారుమతికి ఒక పేద యువతికి, పేద బ్రాహ్మణ యువతికి ఆవిడ అమ్మవారు ప్రసన్నమయ్యి, మరి నిజంగా నీ భక్తికి మెచ్చి నీకు వరాన్ని ఇవ్వదలుచుకున్నాను చారుమతి, మరి నిన్ను కరుణించదలుచుకున్నాను, నీవు నా వ్రతం చెయ్యి అంటే వ్రత విధానాన్నంతా కూడా చక్కగా చారుమతికి ఆ అమ్మవారే, వరలక్ష్మీదేవి స్వయంగా చెప్పి ఈ వ్రతాన్ని చేయించింది. అదే ఆ కథా కథనంలోనే మనం ఇప్పటికీ ఈ శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆ వరలక్ష్మీదేవికి యథాశక్తిగా, యథావిధిగా భక్తి ప్రపత్తులతో పూజ చేసుకుంటున్నాము. మరి ఆ చారుమతికి నిజంగా కళ్ళల్లో కనిపించిందిట. చారుమతి అనే సాధ్వి లక్ష్మీ దయను పొంది అమ్మను ఆరాధించింది. ఇది నిజానికి కథాపాత్ర కాదండి. భగవదారాధనకు కావలసిన పాత్రత దైవాన్ని ఆరాధించే చారుమతి. చారుమతి కావాలి. ఉత్తమమైన గుణాలే చారు అంటే. చక్కదనం. చారంటే రసం అనుకోకండి, చారు అంటే చక్కదనం. అవి కలిగిన బుద్ధి చారుమతి. ఆ బుద్ధిని లక్ష్మి కరుణిస్తుంది. ఆ లక్ష్మి మనలో ప్రచోదనం చేస్తుంది. అందుకే ఆ చారుమతికి ఆమె భక్తికి మెచ్చి ఆ అమ్మవారు కలలో కనిపించి, ఈ విధంగా నాకు భక్తి ప్రపత్తులతో నీవు కనుక పూజ చేసుకుంటే నిన్ను నేను కరుణించాలనుకుంటున్నాను అని అమ్మవారు ప్రత్యక్షమై చెప్పి మాయమైపోతుంది. ఆ మర్నాటి హృదయాన చక్కగా యథావిధిగా ఆ తల్లి వ్రతాన్ని చేసుకుంటుంది శ్రేష్టమైన రోజున. అదేవిధంగా మరి ఆ చారుమతి కలలో అమ్మవారి కనిపించింది కదా, మరి ఆ చారుమతి దేవి ఒక చక్కని పాట పాడినట్టుగా ఇవాళ మీకందరికీ కూడా ఒక పాటని వినిపిస్తున్నాను. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. ఎంత బాగున్నదో మముగన్న తల్లి, ఎన్నాళ్ళకెన్నాళ్ళకగుపించే మళ్ళీ. ఎంత బాగున్నదో మముగన్న తల్లి, ఎన్నాళ్ళకెన్నాళ్ళకగుపించే మళ్ళీ. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. మెడలోన అందాల మందారమాల, జడలోన మల్లెల కుసుమాల హేళ. మెడలోన అందాల మందారమాల, జడలోన మల్లెల కుసుమాల హేళ. ఆ మోములో వెలుగు కోటి దీపాలు, ఆ మోములో వెలుగు కోటి దీపాలు. ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. కంచి కామాక్షియ కాకున్ననేమి,
కాశీ విశాలాక్షి కాకూడదా, కంచి కామాక్షియ కాకున్ననేమి, కాశీ విశాలాక్షి కాకూడదేమి, కరుణించి చూసిన వెన్నెలే కురియు, కరుణించి చూసిన వెన్నెలే కురియు, కన్నెర్ర చేసిన మిన్నులే విరుగు, కరుణించి చూసిన వెన్నెలే కురియు, కన్నెర్ర చేసిన మిన్నులే విరుగు, కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని, ఎంత బాగున్నదో మముగన్న తల్లి, ఎంత బాగున్నదో మముగన్న తల్లి, ఎన్నాళ్ళకెన్నాళ్ళకగుపించి మళ్ళీ, ఎన్నాళ్ళకెన్నాళ్ళకగుపించి మళ్ళీ. శ్రీమాత్రే నమః. ధన్యవాదములు.